హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన చీకటి పొద్దున వెలుగురేఖ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 6 వినేద్దామండి. సుజాత రామకృష్ణల వివాహం ఆ తరువాత 10 రోజుల లోపలే కళ్యాణి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగింది. పెళ్లి చాలా హడావిడిగా ముహూర్తం 10 రోజుల లోపలే ఉందని, ఆ తరువాత మరీ ఇప్పట్లో లేవని అప్పటికప్పుడు సుజాత తల్లిదండ్రులకి, రామకృష్ణ తల్లిదండ్రులకి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించి పెళ్లి నిర్ణయించడం ఏమిటి, పెళ్లి జరగడం ఏమిటి అన్నీ ఆ 10 రోజుల్లోనే అయిపోయాయి. పట్టు చీరలు కొని విందు చేసి ఘనంగానే జరిపించింది కళ్యాణి సుజాత పెళ్లి. సుజాత తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకపోయాయి. కూతురికి అంత చదువుకున్న భర్త లభిస్తాడని, అందులో కట్నం ప్రసక్తి లేకుండా వస్తాడని కలలో కూడా ఊహించలేకపోయారు. వాళ్ళ ఆనందంతో ఉక్కిరిబిక్కిరులయ్యారు. కూతురికి 2 జతల గాజులు, గొలుసు, పట్టుచీర మాత్రం ఖర్చు, మిగతాదంతా కళ్యాణే ఖర్చు పెట్టింది. రామకృష్ణ తల్లిదండ్రులు సుజాత అందాన్ని అణుకువా చూసి ముచ్చటపడ్డారు. కానీ బొత్తిగా ఏ కట్న కానుకలు లేవని మనసులో మదనపడ్డారు. కొడుకు తెచ్చే కట్నంతో కూతురు పెళ్లి చేయాలన్న ఆశతో ఉన్నవాళ్ళు చాలా చాలా ఆశాభంగం చెందారు. అదొక్కటే అసంతృప్తి తప్ప వాళ్ళకి ఆనందంగానే ఉంది. చెల్లెలి పెళ్లి గురించి బాధపడవద్దని, జీతం అంతా తనకేం ఖర్చుండదు గనక వాళ్ళకే పంపుతానని అన్నాడు రామకృష్ణ. వాళ్ళిద్దరి వివాహం నిర్ణయం కాగానే నవ్వుతూనే ఓ రోజు కళ్యాణి అసిస్టెంట్ పదవి వదిలేసి ఇల్లరికి పుటల్లుడి గారు అవుతున్నారన్నమాట ఇక రామకృష్ణ గారు అంది నవ్వుతూ, తన మనసులో మాట తెలపడానికే. రామకృష్ణ ఏం చెప్పాలో తెలియక అవస్థపడ్డాడు. పెళ్ళయ్యాక కూడా తను సుజాత ఇంకా ఆ ఇంట్లోనే ఉండాలన్న విషయానికి అతని మనసు ఎందుకో అంగీకరించడం లేదు. ఆవిడెంత మంచివారైనా, తమని ఎంత ఆదర అభిమానాలతో చూసినా, బొత్తిగా ఏ సంబంధము లేని ఆవిడ తమని ఇంట్లో పెట్టుకుని పోషించడం, ఎన్నాళ్ళు తాము అలా ఉండిపోవడం బాగుంటుందా? రేపొద్దున్న తనకి పిల్లలు పుట్టుకొస్తారు. వీళ్ళందరితో తమ సంసారం అంటూ ఏర్పరచుకోకుండా ఎన్నాళ్ళని గడపగలడు? ఎంత ఆదరించినా తన ఇల్లన్న స్వతంత్రం ఎలా వస్తుంది? ఇలా అని ఆవిడ అవస్థ చూస్తూ సుజాతని ఉద్యోగం మానమని చెప్పడానికి నోరు రాలేదు. తమని అవసరంలో ఆదుకున్నామని అవసరం తీరిపోయాక వదిలేయడం అంతకంటే కృతజ్ఞత వేరే ఉండదు. అలా అని కృతజ్ఞత ఎన్నాళ్ళు చూపించాలి? ఈ మాటలే ఆలోచిస్తున్న అతని మనోభావాన్ని పసిగట్టింది కళ్యాణి. ఏమిటి రామకృష్ణ ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి, ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకుని పోషించింది చాలక మీకు ఇబ్బంది కలిగించమంటారా అన్నాడు నెమ్మదిగా. ఇదిగో, నీవు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నాకేం ఇబ్బంది లేదు. సుజాత లేకుండా ఈ ఇల్లు ఒక్క క్షణం నడవదన్న విషయం నీవు గ్రహించే ఉంటావు. మరి పెళ్లి చేసుకుని నన్ను ఇబ్బంది పెట్టదలుచుకుంటే అలాగే వెళ్ళండి అంది కళ్యాణి కాస్త బాధగా. ఆవిడ అలా మాట్లాడుతుంటే ఇంకేమనాలో తెలియక ఊరుకున్నాడు రామకృష్ణ. సుజాత ఏదో చెప్పాలని తాపత్రయపడింది. ఏమిటి సుజా? కళ్యాణి అడిగింది. ఏం లేదు, మీరు కూతురు అల్లుడు అంటూ ఇంట్లో ఉంచుకుంటాను అంటూనే ఇంకా నాకు జీతం లెక్కగట్టి ఇవ్వడానికి వీలు లేదు ఇక మీదట. అందుకు మీరు ఒప్పుకుంటేనే. మిమ్మల్ని మీరు కూతురు అల్లుడు అనుకుంటున్నప్పుడు నేను జీతానికి ఎలా పనిచేస్తాను? ఇంట్లో ఉంటాను, నాకేం జీతం ఇవ్వడానికి వీల్లేదు నిష్కర్షగా అంది సుజాత. అవును, ఇంట్లో ఉంటుంటే మాకేం ఖర్చు ఉంటుంది అన్నాడు రామకృష్ణ. అయితే సరే, ఇక మీదట మా అసిస్టెంట్ గారి హోదాతో పాటు జీతం కూడా మార్చుతున్నాను రామకృష్ణ. నీవింకా ఉద్యోగము ప్రయత్నించకు, ఇక్కడే ఉండిపో. నీ ప్రాక్టీస్కి కావలిస్తే నా నర్సింగ్ హోమ్ వాడుకో. నేను 500 ఇస్తాను. నీకు ఓపిక ఉంటే ఇంకా బాగా స్వతంత్రంగా కేసులు తీసుకో. నీవు అటెండ్ అయ్యే కేసులకి ఆ డబ్బు నీవే తీసుకో. అలా ఎందుకు? మీరిచ్చే జీతం చాలు నాకు. ఇదిగో చూడు, మరీ అంతలా మొహమాట పడకు. నీకు తల్లిదండ్రులున్నారు, పెళ్లి కావలసిన చెల్లెళ్ళున్నారు, వాళ్ళకి పంపాలి. రేపొద్దని నీకు పిల్లాపాప పుట్టుకు వస్తారు. డబ్బు కాస్తన్నా వెనకేసుకోవాలి ఇప్పటి నుంచి. అన్నిటికీ అంత బిడియ పెడితే ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతావో అంటూ మందలించి అన్నీ తానే నిర్ణయం చేసేసి వాళ్ళిద్దరినీ మరి మాట్లాడనీయలేదు. అంతేకాక సుజాత వంట అవి చూసుకోవడం, మరి పని ఎక్కువైందని కొత్తగా పెళ్ళైన జంటని సుజాత వద్దంటున్నా మళ్ళీ ఓ వంటవాడిని పెట్టింది కళ్యాణి. రామకృష్ణ ప్రేమానురాగాలతో, కళ్యాణి ఆదరంతో పిల్లల మధ్య సుజాతకి రోజులు ఇదివరకటి కంటే ఆనందంగా గడిచిపోసాగాయి. సుజాత ఇంటిదాన్ని చేసి తన బాధ్యత నెరవేర్చుకున్నానని కళ్యాణికి చాలా సంతోషం అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య అనురాగం, అన్యోన్యత చూస్తూ తన జీవితంలో పొందలేని ఆనందాన్ని కళ్ళెదుట చూస్తుంటే జీవితంలో తనెంత నష్టపోయిందో తెలిసి బాధపడేది కళ్యాణి.
తన జీవితం ఇలా వక్రీకరించడానికి తను చేసిన పాపం ఏమిటి అనిపించేది. ఆ బాధ ఆనంద్ గుర్తుకొచ్చినప్పుడల్లా మరింత ఎక్కువయ్యేది. సుజాత రామకృష్ణుల స్థానంలో తనని ఆనంద్ని ఊహించుకునేది. ఆ ఊహ పర్యవసానంగా భారమైన నిట్టూర్పే మిగిలేది. పాకిస్తాన్ ఇండియాల మధ్య యుద్ధం ఆరంభమైంది. కావాలని యుద్ధంలోకి దిగపోయిన శత్రువుని ఎదుర్కోవడానికి యుద్ధం చేయడం అనివార్యమైంది భారతదేశానికి. యుద్ధ వార్తలు వింటూ రోజూ పేపర్ తెరవడానికి, రేడియో వినడానికే భయం అనిపించేది కళ్యాణికి. ప్రతిరోజు ఏం వార్త వినాల్సి వస్తుందోనని ప్రాణ ఉగ్గపట్టుకునేది. ఏ టెలిగ్రామ్ వచ్చినా అందుకుంటూ వణికిపోయేది. యుద్ధం ఆరంభించిన వారానికి ఆనంద్ ఉత్తరం తన ఫ్రంట్లో ఉన్నట్టు, క్షేమంగానే ఉన్నట్టు, కంగారు పడకు అంటూ రాశాడు. రోజు ఆమె పడుతున్న బాధ, ఆరాటం, ఆవేదన చూస్తూ, భోజనం సరిగా చేయకపోవడం, నిద్రపోకపోవడం అన్నీ చూస్తూ సుజాత ఆమెకి ధైర్యం చెప్పాలనుకునేది. చనువుగా అలా భయపడతారేమిటి అని మందలించాలనిపించేది. వారం రోజుల్లో కళ్యాణి బొత్తిగా తగ్గిపోవడం చూసి ఆఖరికి సుజాత ఓ రోజు, ఆయన క్షేమంగానే ఉన్నారు కదా, మీరెందుకు అలా దిగులు పడతారు? అయినా యుద్ధంలోకి వెళ్ళిన అందరూ ప్రమాదంలో పడతారా? ముందు దిగులుతో మీరు మంచం ఎక్కేటట్లున్నారు, ఇంతలా అధైర్యపడితే ఎలా అంటూ కాస్త చనువుగా మందలించింది. నీకు తెలియదు సుజాత, క్రితం యుద్ధం రోజులు గుర్తుకు వస్తే ఇప్పటికీ వణుకు వస్తుంది. బావ అప్పుడు ఎన్నాళ్ళు మృత్యువుతో పోరాడి బ్రతికాడో నీకు తెలియదు. క్రితం యుద్ధంలో ఆయన గాయపడ్డారా? సుజాత ఆశ్చర్యంగా, కుతూహలంగా అడిగింది. గాయపడడం ఏమిటి? మండే ప్లేన్ నుంచి, మంటల మధ్య నుంచి చావు బ్రతుకుల స్థితిలో బతికి బయటపడ్డాడు. 3 నెలలకి కానీ మనిషి కాలేదు తెలుసా? సుజాత, బావకేమైనా అయితే నేను బ్రతకలేను. బావ లేకపోతే నాకు బ్రతుకు మీద ఆశ ఉండదు. కనీసం బావనిలా ఎప్పుడో కళ్ళతో చూసే అవకాశం, అదృష్టం కూడా కొరవడితే ఇంకనే బ్రతకలేను. గొంతు నిండా పొంగిన దుఃఖం కన్నీళ్ళై పారుతుంటే ఏడుస్తూ బేలగా అంది కళ్యాణి. సుజాత వింతగా జాలిగా చూసింది. ఏమని ఓదార్చాలో కూడా తెలియని స్థితిలో అలా చూస్తూ ఉండిపోయింది. మనసులో కరుడుగట్టిన బాధ, దిగులు కన్నీళ్లుగా కరిగాక కాసేపటికి కళ్యాణి దుఃఖం ఉపశమించింది. కళ్ళు తుడుచుకుని సుజాత వంక చూస్తూ పేలవంగా నవ్వింది. సుజా, నీకు తెలియదు నా బాధ. ఏం చెప్పను, ఎలా చెప్పను, ఎలా చెబితే నీకు అర్థమవుతుంది ఆవేదనగా అంది. మీరు ఇలా బాధపడి మాత్రం ఏం చేయగలరు? అవును, ఏం చేయగలను? ఏడవడం తప్ప నాలాంటి నిర్భాగ్యురాలు ఇంకేం చేయగలదు? అప్పుడు ఇప్పుడు ఏడవడం మినహా ఏం చేయలేని ఆసక్తిరానిని జీవితాంతం ఇలా బావ కోసం ఏడవడమే నాకు మిగిలేట్టుంది. ఆశ్చర్యంగా, కుతూహలంగా చూస్తున్న సుజాతని చూస్తూ, మా గురించి అంతా చెప్తానని ఒకరోజు అన్నాను. నేను ఆనంద్ ఇంతలా ప్రేమించుకుని పెళ్ళెందుకు చేసుకోలేదో వినాలని ఉంది కదూ? చెప్తాను విను అంది కళ్యాణి కళ్ళు తుడుచుకుంటూ. మా ఇంటిలో మా అమ్మ నాన్నకి నేను ఒక్కతినే సంతానం. నా తరువాత ఒక మగపిల్లాడు పుట్టి 2 నెలలు పెరిగి పోయాడట. ఆ తర్వాత మరి సంతానం లేదు. అంటే ఆ ఇంట్లో నేను ఎంత అపురూపంగా ముద్దుగా పెరిగానో వేరే చెప్పనక్కర్లేదు. ఆస్తిపాస్తులకి లోటు లేదు ఇంట్లో. ఆడింది ఆట, పాడింది పాటగా పెరిగాను. మా నాన్నగారు నన్ను ఎంత ముద్దుగా పెంచినా నన్ను మంచి క్రమశిక్షణలోనూ కట్టుదిట్టంలోనూ పెంచారు. ఆయన దగ్గర ఎంత చనువు ఉండేదో అంత భయమూ ఉండేది. ఆ ఇంటిలో ఆయన చెప్పింది కాదనే సాహసం ఎవరికీ లేదు. ఆయన విగ్రహంలాగే ఆయన మనసు గంభీరమైంది. మాట తొణకని మనిషి. ఏదన్నా నిర్ణయం చేస్తే అది ఎంత కష్టమైనా జరిపించే రకం మనిషి. ఆయనకి ఏ విషయంలోనూ సలహా ఇచ్చే అవకాశం అమ్మకి కూడా ఎప్పుడూ లేదు. మా అమ్మని చూసావుగా, ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉందంటే వయసులో ఎలా ఉండేదో ఊహించు. అమ్మ చాలా బీద కుటుంబం నుంచి వచ్చింది. తాతయ్య స్కూల్ మాస్టారు. 6 సంతానం. అమ్మ ఆఖరి పిల్ల. ఉన్న డబ్బు, ఇల్లు, వాకిలి ముందున్న పిల్లల పెళ్ళిళ్ళకి, చదువులకి ఖర్చయ్యాయి. అమ్మ వేళకి వచ్చేసరికి ఆ పిల్ల పెళ్ళి చేయడం గగనమై అమ్మ చాలా రోజుల వరకు పెళ్లి కాకుండా ఉండిపోయింది. ఆ రోజుల్లో 19-20 ఏళ్ల పిల్ల పెళ్లి కాకుండా ఉండడం అంటే తల్లిదండ్రులకు తల కొట్టేసినట్టుండేదట. ఊళ్ళో అందరూ వెలివేసినట్లు చూసేవారట. ఏ 2వ పెళ్ళో 3వ పెళ్లివాడికో ఇచ్చి వదుల్చుకుందామనుకున్నారట. అలాంటి స్థితిలో మా నాన్న అమ్మని చూశారట. ఆయన ఆఖరి సంవత్సరం BL చదువుతూ ఆయన ఆప్తమిత్రుడితో కలిసి ఓసారి సెలవులకి వాళ్ళ ఊరు వెళ్ళారట. సరదాగా 4 రోజులు గడపడానికి. ఆ స్నేహితుని ఇంటి పక్కన ఉన్న మాస్టర్ కూతుర్ని చూసి ఆమె అందానికి మొదటి చూపులోనే ఆకర్షితులయ్యారట. స్నేహితుని ద్వారా వివరాలు తెలుసుకుని జాలిపడ్డారట. ఆమె అందాన్ని చూసి చేసుకోవచ్చు, వెదవ డబ్బు ఎందుకు అన్న ఆలోచన వచ్చి స్నేహితునికి మనసు విప్పి చెప్పారట. నాన్నలాంటి గొప్పింటివాడు, చదువుకున్నవాడు తన కూతుర్ని పెళ్లాడుతాననేసరికి
తాతయ్య ఆనందంతో నోటమాట రాక ఏడ్చేశాడట. ఎంతో దురదృష్టవంతురాలనుకున్న కూతురికి అంత అదృష్టం పట్టబోతుందంటే వాళ్ళందరూ కృతజ్ఞతతో నాన్న కాళ్ళ మీద పడిపోయారట. నాన్నకి తండ్రి లేరు, తల్లి ఉంది. సాంప్రదాయం, అందం అవన్నీ ఉన్న పిల్లని డబ్బులేని కారణంగా కోడలుగా చేసుకోకపోవడానికి ఆవిడేమీ పెద్ద అభ్యంతరం చెప్పలేదు. మరి 2 నెలల్లోనే అమ్మని పెళ్లి చేసుకున్నారు నాన్న ఆస్తి అంతస్తులకి అమ్మ తరపు వాళ్ళందరూ అబ్బురపడిపోయారు. అల్లుడంటే ఎక్కడి నుంచో దిగివచ్చి దేవుడు అన్నట్టు భయంగా, ఆయన నోట ఏం మాట వస్తుందో అన్నట్టు హడలిపోతూ మెలిగేవారట. నాన్నకి ముందు నుంచి అమ్మ ఇంటివారంటే చాలా చిన్న చూపు. దానికి కారణం ఆయనకున్న డబ్బే. ఏదో నీ అందం చూసి పెళ్ళాడాను కానీ లేకపోతే నీ ఇంటి వాళ్ళు నా ఇంటి గుమ్మంలో అడుగు పెట్టడానికి కూడా అర్హులు కారు అంటూ పెళ్ళైన కొత్తలో హాస్యంగా ఏడిపించేవారట. ఆ తరువాత ఆ మాటలు నిజంగానే అంటూ ఏడిపించేవారట. సమయం సందర్భం లేకుండా ఏదో వంకతో అమ్మలేమిని దెప్పుతూ ఉండేవారట. అమ్మ ఏమనగలదు? నాన్న లాంటివాడు తనని పెళ్ళాడడమే తన మహాభాగ్యం అనుకునే అమ్మ నాన్నని ఏమని ఎదిరించగలదు? ఏమని కాదనగలదు? తన వాళ్ళని కించపరుస్తుంటే మనసులో బాధపడడం మినహా ఏమనలేని స్థితి అమ్మది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా బావ ఆనంద్ అంటే మా అమ్మకి అన్నయ్య కొడుకు అన్నమాట. బావ మీద ముందు నుంచి మా నాన్నకి సదభిప్రాయం లేదని చెప్పడానికి. బావ తండ్రి ఏదో ఆఫీసులో గుమస్తా. బావ పుట్టిన 2 ఏళ్లకి మావయ్య చచ్చిపోయాడు. పాపం అతని తల్లి నానా అవస్థలు పడి కొడుకుని పెంచింది. ఆదుకోవడానికి అటు పుట్టినింటి ఇటు మెట్టినింట అందరూ పూట గడవని వారే. ఎవరు తల్లి కొడుకుల బాధ్యత భారం చెప్పలేనట్టేవారే. వాళ్ళందరిలోనూ నాన్న ఒక్కరే కలిగినవారు. వదిన గారి అవస్థలు చూస్తూ కూడా ఏ విధంగానూ సహాయం చేయలేని నిస్సహాయరాలు అమ్మ. పాపం ఆవిడ ఎక్కడో వంటలు చేస్తూ కొడుకుని 15 ఏళ్లు పెంచింది. ఏ దిక్కు లేకుండా బావని ఒంటరి చేసి బావకి 15 ఏళ్లప్పుడు చచ్చిపోయింది తల్లి. అక్కడి నుంచి పినతండ్రులు మేనత్తలు వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఉంటూ వాళ్ళ చాకిరీ చేయించుకుని విసుక్కుంటూ కసురుకుంటూ పడేసిన తిండి తింటూ దిక్కులేని వాడిలా బ్రతకడం అమ్మ సహించలేకపోయింది. 10 మందికి పెట్టగలిగిన స్తోమత ఉండి దిక్కులేని అన్న కొడుక్కి ఇంత అన్నం పెట్టలేకపోతున్నందుకు అమ్మ బాధపడిపోతూ ఉండేది. కానీ నాన్నతో ఆ విషయం మాట్లాడే ధైర్యం సాహసం చేయలేకపోతుంది. అప్పుడప్పుడు భావన గురించి చెప్తూ నా దగ్గర కంటతడి పెట్టుకునేది. నేను ఇంకప్పుడు చిన్నపిల్లని అంటే 13, 14 ఏళ్ళుంటాయి. బావ కంటే సంవత్సరంన్నర మాత్రం చిన్నదాన్ని. పరిస్థితులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా అమ్మ బాధపడుతుంటే బావని తీసుకువస్తానని నాన్నతో చెప్పకూడదమ్మా, అంత భయం ఎందుకు అంటూ అమ్మని ఓదారుస్తూ దబాయింపుగా మాట్లాడేదాన్ని. నీకు తెలియదమ్మా, మీ నాన్నగారికి మా వాళ్ళంతే ఎంత చిన్న చూపో. అలాంటి దిక్కు మొక్కు లేనివాడిని ఇంట్లో తెచ్చి పెట్టుకోవడానికి మీ నాన్నగారికి ఏం అవసరం? ఒప్పుకోరమ్మా అనేది దీనంగా. అడిగి చూడమ్మా, బావ ఉంటే నాకు తోడుగా ఉంటుంది. ఇంట్లో ఒక్కతినే తోచడం లేదమ్మా. బావ ఉంటే చక్కగా ఇద్దరం కలిసి చదువుకుంటాము. పోనీ నాన్నని నేను అడగనా అన్నాను. అమ్మ సందేహిస్తూ నీ చేత అడిగించాననుకుని కోపగిస్తారేమో అంది. పర్వాలేదు, నీకెందుకు, నాన్నని నేను ఒప్పిస్తాగా. వద్దమ్మా, ఏదో సమయం చూసి నెమ్మదిగా నేనే అడుగుతాను. అప్పుడు కావలిస్తే నీవు చెబుదు గాని. నీవు చెప్పావన్నా మీ నాన్న ఒప్పుకుంటారేమో అంది ఆశగా అమ్మ. ఓ రోజు ధైర్యం చేసి నాన్న మంచి మూడ్లో ఉండగా అమ్మ మనసులో మాట బయట పెట్టింది. వాడా ఎక్కడెందుకు? బాగుంది, దిక్కు మొక్కు లేని వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకోవడానికి ఇదేం ధర్మసత్రమా అన్నారు ముఖం చిట్లించి. అమ్మ ధైర్యం తెచ్చుకుని, అది కాదండి, ఎదిగిన కుర్రాడు, ఇంట్లో మీరు తప్ప మరో మగమనిషి లేరు. కాస్త ఈ పనికి ఆ పనికి సాయం ఉంటాడు. ఇంట్లో పెద్ద అవుతే చేతికి అంది వస్తాడు. మనకా ఒక్కతే పిల్ల, మగపిల్లలు లేనేలేరు. మగపిల్లలు లేని లోటు తీరుతుంది. మనకు ఆసరా అవుతాడు. పెద్ద కాలంలో ఇంతకీ వాడి ఇంట్లో తిన్నంత మాత్రాన మనదేం కరిగిపోదు. ఆ దిక్కు మొక్కు లేని వాడిని ఆదరించి ఇంత అన్నం పెడితే పుణ్యమే కానీ పాపం కాదు. ఆ పైన మీ ఇష్టం అమ్మ ఆవేదనతో అంటూ కళ్ళు ఒత్తుకుంది. నాన్న అదోలా ముఖం పెట్టి ఏమనకుండా ఆలోచిస్తున్నట్లు ఊరుకున్నారు. ఇక్కడే ఉన్నా నేను అదే సమయం అన్నట్టు, పాపం బావని రమ్మనండి నాన్న, మన ఇంట్లో ఉంటాడు. చక్కగా బావ నేను కలిసి చదువుకుంటాము. ఒంటరిగా నాకేం తోచడం లేదు నాన్నగారు అంటూ ముద్దులు గునిశాను. కాసేపటికి చూద్దాం, ఆలోచిద్దాం అంటూ నా వైపు అమ్మ వైపు చూసి అన్నారు. తరువాత నాన్న లేచి వెళ్ళిపోయారు. ఆ రాత్రి అమ్మతో అన్నారట, సరే ఏదో పోని, తల్లి తండ్రి లేనివాడని మన ఇంట్లో కాస్త ఆసరాగా ఉంటాడని ఒప్పుకుంటున్నాను. అంతేగాని అన్న కొడుకు అంటూ వాడిని నెత్తినెక్కించుకుని వాడి మీద ఏవో ఆశలు కోరికలు మాత్రం పెంచుకోకు.
అమ్మాయి ఇంట్లో ఉంది, వాని వరుస అంటూ ఆ తర్వాత ఆరంభిస్తావేమో. అలాంటి పిచ్చి వేషాలు ఏం కుదరవు, ముందే చెప్తున్నాను, అది మాత్రం గుర్తుంచుకోండి అంటూ ముందే అమ్మకి హెచ్చరిక చేశారట. అమ్మకు అసలు అలాంటి ఆలోచన కలలో కూడా రాలేని స్థితి. ఆ మాటే అమ్మ అందట. ఆ విషయం అమ్మ నాతో చెప్పలేదు, ఆ తరువాత ఎప్పుడో చెప్పింది. మొత్తం మీద ఏమైతేనే నాన్న ఒప్పుకున్నారు. అమ్మ బావకి ఉత్తరం రాసి వెంటనే వచ్చేయమంది. నెల రోజుల లోపలే బావ మా ఇంటికి వచ్చేశాడు. బావని చూసావుగా, ఎంత మంచి పర్సనాలిటీనో, ఎంత అందంగా ఉంటాడో నీవే చూసావుగా. అమ్మ ఇంటిలో వాళ్ళందరిది పచ్చని పసిమి రంగు. మామయ్య 6 అడుగుల పొడుగుతో పచ్చగా ఉండేవాడు. బావ అచ్చు తండ్రి పోలిక. మా ఇంటికి వచ్చేసరికి 15 ఏళ్ళు నిండి ఉంటాయి. అప్పటికే బాగా పొడుగ్గా ఉండేవాడు. వయసుకు తగ్గ గడుసుతనం లేకుండా చాలా అమాయకంగా, భయంగా, దిగులుగా, దీనంగా ఉండేవి ఆ కళ్ళు. బహుశా చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాల లోకంలో ఒంటరి అయిపోయి దైన్యత్వం ఆ 15 ఏళ్ల అబ్బాయి ఆత్మవిశ్వాసాన్ని హరించి ఉంటాయి. చిన్నప్పుడే తండ్రి పోవడం, తల్లి పడ్డ కష్టాలు, ఆ తల్లి ఏకాకిని చేసిపోవడం, వారి వీరి పంచరపడి బ్రతుకు ఏడవడంతో బ్రతుకు మీద భయం పుట్టినట్లు ఆ కళ్ళల్లో ప్రతిదానికి బెదురు కనిపించేది. కూర్చుంటే నిల్చుంటే ఏం తెప్పోనన్నట్టు బిక్కు బిక్కుమని చూసేవాడు. అందులో మా నాన్న గురించి అందరి దగ్గర నుంచి వినే ఉన్నాడు కనుక నాన్నంటే మరీ భయపడేవాడు. పులి ఎదుట నిలబడ్డ మేకపిల్లిలా గజగజలాడేవాడు. తన దైన్యస్థితి తనకు తెలుసు. ఆ ఇంటి వాళ్ళు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన సంగతి అనుక్షణం గుర్తున్నట్లు వదిగి వదిగి మెదిలేవాడు ఇంట్లో. బావని చూస్తూ అప్పుడే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. బావ ఇంత పిరికివాడేమిటి అనిపించేది. అమ్మ నాన్నల మధ్య అపురూపంగా పెరిగే నాకు దిక్కు మొక్కు లేని బావ దైన్యస్థితి పిరికితనంగా కనబడడంతో ఆశ్చర్యమేముంది? అంతకంటే లోతుగా ఆలోచించే వయసేది. బావ నాకంటే పెద్దవాడైనా నాతో పాటే మెట్రిక్ చదువుతున్నాడు. తల్లిపోయిన గొడవల్లో ఆ ఏడు అతని పరీక్ష పోయింది. నాతో పాటు చదువుకుందుకు మాట్లాడేందుకు నా ఈడువాడు తోయుడయ్యాడన్న ఆనందం తప్ప మరో ఆలోచన లేని వయసు అది. అన్నాళ్ళు ఒంటరిగా ఇంట్లో ఉండి విసుగుపోయిన నేను బావ తోడయ్యేసరికి మహా సంతోషించి అస్తమానం బావతో కబుర్లేసుకుని కూర్చునేదాన్ని. బావ అయితే మహా మొహమాట పడేవాడు. నాన్న ఆ చుట్టుపక్కల ఉంటే పిల్లిలా ముడుచుకుని ఊ ఆ అని కూడా అనేవాడు కాదు. ఏమిటి బావా, సరిగ్గా మాట్లాడు, నేను ఇలా వాగుతుంటే జవాబు చెప్పవేం అని దబాయించేదాన్ని. బావ బెదురుగా చూస్తూ ఏం చెప్పను, మనం ఇలా మాట్లాడుతుంటే మీ నాన్న చదువుకోలేదని తిడతారు, వెళ్ళి చదువుకో అనేవాడు నెమ్మదిగా. అబ్బా చదువు చదువు, ఎప్పుడు ఏం చదువుతాను, నీవు మాట్లాడకపోతే పో, నాకేం ఫ్రెండ్స్ లేరా ఏమిటి అని కోపంగా అలిగిపోతుండేదాన్ని. బావ అలా భయపడడానికి కారణం ఉంది. మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకుంటున్నట్లు కనపడినా నాన్న ఏమిటమ్మా ఎప్పుడూ కబుర్లేనా, చదువు లేదా ఏమిటి అని నన్ను కాస్త విసుగ్గా మందలిస్తూ బావ వైపు ఉరిమి చూస్తూ మరేం పని పాట లేదా ఏమిటి, ఈ ఏడన్నా పరీక్ష గట్టెక్కించాలని లేదా, ఆడపిల్లలతో చేరే కబుర్లేమిటి, పోయి చదువుకో, లేదంటే ఏదన్నా పనుంటే చెయ్యి అని కసురుతూ ఉండేవారు. పాపం బావ ముఖం చిన్నబుచ్చుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడు. అప్పుడే కాదు, ఎప్పుడు నాన్న కనిపించినా బావ భయంతో బిగుసుకుపోయేవాడు. అన్నం తింటున్నప్పుడు నాన్న వంటింటి ఛాయలకి వస్తే నోట్లో ముద్దలు కూరుకుని గబగబా వెళ్ళిపోయేవాడు. కాఫీ తాగుతుంటే నాన్నని చూసి ఏదో తప్పు చేసినట్లు గ్లాస్ కింద పెట్టేసేవాడు చప్పున. అద్దంలో చూస్తూ తలదువ్వుకోవడం కూడా ఓ నేరం అన్నట్టు నాన్న ఆ వైపులకు రాగానే సగం సవగం దువ్వుకుంటూనే వదిలి వెళ్ళిపోయేవాడు. బావ భయానికి తగ్గట్టు నాన్న ఎప్పుడూ బావని చూడగానే ముఖం చిటపటలాడించేవారు. ఎప్పుడూ ఖాళీగా కనిపించినా ఇది చేశావా అది చేశావా అంటూ ఏదన్నా వంక దొరికితే తిడదామన్నట్టు చూసేవారు. మొత్తం మీద ఇంట్లో బావ స్థానం చాలా హీనంగా ఉండేది. బావ వచ్చాక ఆ పని ఈ పని చేయడానికి మంచి నౌకరు కుర్రాడు దొరికినట్లు ఫీల్ అయ్యేవారు. తల్లి తండ్రి లేని కుర్రాడు ఇంకోరి దయాధర్మం మీద బతకాల్సి వచ్చినప్పుడు అంతకంటే ఆదర అభిమానాలు ఎక్కడా లభించవనుకుంటారు. దానికి ఆ జీవితం క్రమంగా అలవాటయ్యి మా నాన్న ప్రవర్తనకి అట్టే బాధపడేవాడు కాదు. లేక తన పరిస్థితి అర్థం చేసుకుని అంతకంటే గత్యంతరం లేదని సహిస్తూ ఉండేవాడు. ఆ ఇంటిలో అమ్మ నేను చూపే ఆదరణ ఒక్కటే బావకి కాస్త ఓదార్పు. అమ్మ నాన్న ఎదుట బావతో ముభావంగా అట్టే అనుబంధం లేనట్టే ప్రవర్తించేది. కానీ చాటుమాటుగా బావని ఆప్యాయంగా పలకరించడం, అభిమానంగా అది ఇది పెట్టడం, స్నానం చేయరా నాయన తలంటు తానురా అంటూ నాన్న లేనప్పుడు ఆప్యాయత చూపేది. భోజన విషయంలో కూడా సాధ్యమైనంత వరకు నాన్న ఎదుట బావకి అన్నం పెట్టేది కాదు. అలాగే ఎలాగో అన్న కొడుకుని ఆదరిస్తూ నాన్నని ఎదిరించకుండానే బావకి ఆ ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది అమ్మ.
కొడుకులు లేని బావ మీద పుత్రవాత్సల్యం పెంచుకున్న, కొడుకుగా దత్తత చేసుకుందామన్న కోరిక ఉన్న నాన్న అంగీకరించరని తెలిసే ఆ ఆశ తన మనసు వరకే పరిమితం చేసుకుంది అమ్మ. బావ వచ్చిన ఏడాది వరకు ఏదో కలిసి మాట్లాడుకోవడం, ఓ ఇంట్లో ఉన్న చనువు తప్ప బామ్మ మీద పెద్ద అభిమానం ప్రత్యేకంగా ఏముండేది కాదు. అప్పుడప్పుడు బావ పరిస్థితి చూసి జాలి మాత్రం కలిగేది. నాన్న ఏ విషయానికన్నా తిడుతున్నప్పుడు, కోపగించుకున్నప్పుడు బావ మీద జాలేసేది. చాతనైనంత రీతిగా ఓదార్చేదాన్ని. బావా, నేను ఆ ఏడాది స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాము. నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. బావ మామూలుగా పాస్ అయ్యాడు. బావకు ముందు నుంచి చదువులో అంతా చురుకులేదు. బావకి చదువులలో లేని అభిలాష, అభిరుచి కవిత్వంలోనూ పెయింటింగ్లోనూ ఉన్నాయన్న విషయం నాకు చాలా రోజులకు కానీ తెలియలేదు. ఇద్దరం కాలేజీలో చేరాము. బావ చదువు మీద మనసు లగ్నం చేయలేకపోయేవాడు. పుస్తకాలు ముందేసుకుని ఏటో కలలు కంటున్నట్టు చూస్తూ ఉండేవాడు. ఏదో కాగితాల మీద పిచ్చి బొమ్మలు వేస్తూ ఉండేవాడు. ఏదేదో రాస్తూ ఉండేవాడు. చదువు బావా, చదవకపోతే ఎలా పాస్ అవుతావు అంటుండేదాన్ని నేను చదువుకుంటూ మధ్య మధ్య. ఈ చదువులు నేను చదవలేను కళ్యాణి, నా మనసు ఈ చదువుల మీద లేదు అనేవాడు అదోలా దిగులు పడుతూ. అదేమిటి బావా, చదవకుండా ఎలా పాస్ అవుతావు? ఏదో ఉద్యోగం దొరకాలంటే కనీసం ఏదో ఒక డిగ్రీ అన్నా ఉండాలి కదా అనేదాన్ని. అవును కళ్యాణి, ఏదో ఒక డిగ్రీ తీసుకుని నా పొట్ట నేను పోసుకోగలిగే ఉద్యోగం సంపాదించుకుని అప్పటికైనా మనిషిగా బ్రతకడానికైనా చదవాలనిపిస్తుంది. కానీ నా దృష్టి చదువు మీద మళ్ళడం లేదు. ఏం చేయమంటావు? మరి దేని మీద ఉంది ఆశ్చర్యంగా అడిగాను. ఏమిటో పిచ్చి పిచ్చిగా పద్యాలు రాయాలని, కవితలు అల్లాలని, మంచి బొమ్మలు గీసుకుంటూ కూర్చోవాలి అనిపిస్తుంది. ఏదన్నా చదువుతుంటే కవిత తడుతుంది. అది రాసే వరకు మనసు నిలవదు. ఏ లెక్కలో చేస్తుంటే నా చేతులు నాకు తెలియకుండానే ఏదో బొమ్మలు గీస్తుంటాయి. నీవు బొమ్మలు గీస్తావా? పొయిట్రీ రాస్తావా? నాకు తెలియనే లేదే. ఏది, ఏమన్నా చూపించు ఆశ్చర్యంగా ఉత్సాహంగా అడిగాను. ఏదో అంత మంచి బొమ్మలు కావులే కళ్యాణి, రంగులవి ఉంటే ఇంకా బాగా వస్తాయి. మామూలుగా పెన్సిల్తో వేస్తే ఏం తెలుస్తుంది? ఏదో పిచ్చిగా రాశాను ఈ పద్యాలు అంటూ సిగ్గుగా తాను మామూలు కాగితం మీద వేసిన బొమ్మలు, చిత్తు కాగితాల మీద రాసిన కవితలు చూపించాడు. ఆ వయసులో ఆ బొమ్మలలోని కళా నైపుణ్యాన్ని, ఆ కవితలలో మాధుర్యాన్ని గ్రహించే శక్తి లేకపోయినా ఆ కవితలు చదివి, బాబోయ్, ఇవన్నీ నీవు రాసినవేనా? అంత బాగా ఎలా రాయగలిగావు అన్నాను. చదివి ఏం అర్థం కాక కేవలం ఆ పదాల కూర్పుకి మురిసిపోతూ. ఆ బొమ్మలు, ఆ ప్రకృతి దృశ్యాలు మామూలు పెన్సిల్తో గీసినవే అంత చక్కగా ఉంటే ఆర్ట్ పేపర్ మీద రంగులు మేళవిస్తే అద్భుత చిత్రాలుగా తయారవుతాయి అనిపించింది. ఆ బొమ్మలలోని మూర్తులన్నీ కాస్త పట్టి చూస్తే నా పోలికలు కనిపించాయి. ఇదేమిటి, ఇవన్నీ నా బొమ్మల్లా ఉన్నాయి బావా అన్నాను ఆశ్చర్యంగా. బావ చిరునవ్వు నవ్వాడు. నా బొమ్మలెందుకు గీసావు బావా మళ్ళీ అడిగాను. నీవు తప్ప నాకు ఇంకెవరు తెలుసు కళ్యాణి? నాకు తెలిసిన అమ్మాయివి నీవొక్కరితివే. నా చిత్రాలకి, నా భావాలకి, నా కవితకి, నా ఆరాధనకి, నా ఆవేశానికి అన్నిటికీ ఆలంబనం, ఆధారం నీవే కళ్యాణి. బావ నా వైపు అదోలా చూస్తూ ఉత్తేజితుడై అన్నాడు. అప్పటి బావముఖం, ఆ కళ్ళల్లో నా పట్ల ఆరాధన, ఆ ఉద్రేకం అన్నీ అప్పుడు నాకు అర్థం కాకపోయినా బావ మాటలు, బావముఖం వింతగా అనిపించి ఆశ్చర్యంగా చూశాను. నా ఆశ్చర్యం గమనించి బావ సిగ్గుపడి నా నుంచి చూపులు మరల్చుకున్నాడు. బావ అలా సిగ్గుపడడం కొత్తగా, వింతగా అనిపించింది. 18 ఏళ్ల అబ్బాయి, అప్పుడే యవ్వనంలో అడుగుపెట్టిన నవయువకుడి మనసులో తనకి చేరువుగా ఉన్న ఓ అందమైన అమ్మాయి పట్ల ఎటువంటి భావం, ఆకర్షణ కలుగుతుందో పూర్తిగా అర్థం చేసుకునే వయసు లేకపోయినా భావముఖం, ఆ కళ్ళల్లో నా పట్ల కాంక్ష, ఆరాధన చూసేసరికి నేనెందుకో చలించాను. అప్పటి నా మనసులో భావం మాటల్లో చెప్పలేకపోయినా బహుశా బావ పట్ల అభిమానం పెరిగి అనురాగం జననించిన క్షణాలేనవని చెప్పవచ్చునేమో. మేమిద్దరం మానసికంగా చేరువవడం ఆ రోజు నుంచే ఆరంభం అనుకుంటాను. తరువాత బావ నేను ఎక్కువ సన్నిహితం అవడం ఆరంభించాము. ఆ ఇంట్లో మసలడం, నాన్న వైఖరి అన్నీ ఆ ఏడాది 2 ఏళ్లకే బావకి అలవాటైపోయాయి. కాస్త భయం బెరుకు పోగొట్టుకుని ఇంట్లో అమ్మతో నాతో చనువుగా మాట్లాడడం, నాన్న ఎదురుపడ్డా పూర్వమంతా భయపడకపోవడం అలవాటయ్యింది. బావకి పోయిన ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం తిరిగి కాస్త పోగు చేసుకుంటున్నట్లుగా కనిపించాడు. నాతో ఇది వరకులా కాక చనువుగా మాట్లాడడం ఆరంభించాడు. ఇద్దరం సాయంత్రాలు అలా డాబా మీద కూర్చుని పిచ్చి పిచ్చిగా ఏవేవో సంగతులు మాట్లాడుకునేవాళ్ళము. బావ మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు నా మొహంలోకి, కళ్ళల్లోకి పట్టి చూస్తూ ఉండేవాడు. ఏమిటి బావ అలా చూస్తున్నావు అనేదాన్ని మొదట్లో. ఏం లేదు అని తత్తరపడేవాడు. చెప్పు బావా, చెప్పాలి, లేకపోతే నేను నీతో మాట్లాడను అని అలిగేదాన్ని.
చెబితే ఏమనుకోవు కదా? తిడతావేమో చెబితే. ఓహో, ఏమనను చెప్పు ఆరాటంగా అడిగాడు. నీ కళ్ళు ఎంత బాగుంటాయి కళ్యాణి. ఆ కళ్ళలోకి చూస్తుంటే అలా నీ కనుపాపల ఛాయల్లో విశ్రాంతి తీసుకోవాలి అనిపిస్తుంది. నీ కనురెప్పలు, నీ కనుబొమ్మలు, నీ పెదాల వంపు అన్నీ ఎంత బాగుంటాయో తెలుసా? ఆ ముక్కు చివర వంపు, ఈ నీ చేతివేళ్ళు, నీలో ఎటు చూసినా చిత్రకారుడు అందంగా చిత్రించిన చిత్రంలా ఉంటుంది కళ్యాణి నీ అందం. నువ్వు అందమైన భావాలకి అపురూపమైన రూపకల్పన. నాకు తెలియకుండానే నీ అందాన్ని మాటల్లో కూర్చుకుంది నా మనసు. అవన్నీ కవిత రూపాల్లో రాయాలి అనిపిస్తుంది. బావ నోట వెంట నా అందం గురించి వింటుంటే సిగ్గుతో పాటు మనసులో ఆనందము కలిగేది. పో బావా, మరీ చెప్తావు. అంత బాగున్నారా ఏమిటి అనేదాన్ని పైకి మాత్రం. నిజం కళ్యాణి, నీ అందం గురించి నీకేం తెలీదు. అవును గాని బావా, నీకు అసలు ఇలా కవితలు రాయాలని, రాయగలవని ఎలా తెలిసింది? బొమ్మలు వేయడం ఎప్పుడు ఆరంభించావు? ఇంత చిన్నప్పటి నుంచి నీకెలా వచ్చాయి ఇవన్నీ? ఏమో కళ్యాణి, ఇక్కడికి వచ్చాక నిన్ను చూశాకే ఎందుకో నాకు నీ బొమ్మ గీయాలి అనిపించింది. అంతవరకు ఏవో పిచ్చి పిచ్చి బొమ్మలు ఎప్పుడన్నా అలా గీస్తూ ఉండేవాడిని. కానీ నిన్ను చూశాక నీ బొమ్మ గీయాలనిపించింది, ప్రయత్నించాను. ఉత్త పెన్సిల్తో అవుట్లైన్ వేసి గీసిన నీ పోలికలన్నీ స్పష్టంగా తేగలిగాను. ఆ మాత్రం వేయగలనని ఆశించిన నాకు చాలా ఆనందం కలిగింది. తరువాత మరింత పట్టుదలగా గీశాను. ఈసారి ఇంకా స్పష్టంగా వచ్చింది నీ రూపు. తరువాత నీలో నాకు కావలసిన భంగిమలన్నిటితో బొమ్మలు గీశాను. ఇదంతా దొంగతనంగా నిన్ను అప్పుడప్పుడు చూసి నా మనసులో హత్తుకుపోయిన నీ రూపాన్ని జాగ్రత్తగా దాచుకుని ఏకాంతంగా ఏ డాబా మీదో కూర్చుని వేస్తూ ఉండేవాడిని. అలాగే కవితలు చిన్నప్పటి నుంచి నాకెందుకో పద్యాలు చదవడం అంటే చాలా ఇష్టం ఉండేది. క్లాసులో తెలుగు మాస్టరి పాఠం చాలా జాగ్రత్తగా వినేవాడిని. పద్యాలు చెబుతున్నప్పుడైతే మరీ ఆసక్తిగా వినేవాడిని. క్రమంగా కవిత్వం మీద ఆసక్తి పెరిగి నేను ఎప్పటికైనా అలా రాయాలి అనిపించేది. నిన్ను చూశాక నీ మనసులో కలిగే ప్రతి భావన పద్య రూపదాల్చేది. కవిత్వానికి స్వచ్ఛమైన ఆవేశమే ఆలంబన అనుకుంటాను. ఓ కవిత అల్లాను. చదువుకుంటూ నాలో నేను పొంగిపోయాను. బాగానే వచ్చిందనిపించింది. అలాగే 2-3 సార్లు ఏవో రాయాలని ప్రయత్నించాను. రాయగలనన్న నమ్మకం, రాయాలన్న పట్టుదల వచ్చాయి. నా కవితకి, నా చిత్రాలకి ఆలంబన నీవే కళ్యాణి. నిన్ను చూశాకే ఆవేశం కలిగింది అన్నాడు బావ. బావలో గుప్తంగా నిండిన అభిరుచి, కళ వయసుతో పాటు పెరిగి పెద్దదైంది. మా ఇద్దరి మధ్య అనుబంధము నానాటికి పెరిగింది. ఇద్దరం రోజురోజుకి సన్నిహితులమైపోయాము. ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని, ఏ విషయం ఒకరి నుంచి ఒకరు దాచుకోకుండా చెప్పాలని, కష్టం, సుఖం, మంచి, చెడ్డ అన్నీ విడమర్చి చెప్పుకునేవాళ్ళము. బావ వ్యక్తిత్వం, అభిరుచులు, అతని కళాభిరుచుల పట్ల నా హృదయం నాకు తెలియకుండానే అతనికి చేరువయ్యింది. అసలే అందగాడు. వయసు తెచ్చిన మిసమిసలతో మెరిసిపోతూ యవ్వనంలో ఉన్న బాహ్యాకర్షణ కంటే ఆత్మ సౌందర్యం నా మనసుని మరింత ఆకట్టుకుంది. బావని ప్రేమిస్తున్నానన్న సంగతి, బావ నేను ఒకరిని వదిలి ఒకరం బ్రతకలేమన్న సంగతి మరో 2 ఏళ్ల లోపలే మాకు ఒకరికి ఒకరం చెప్పుకోకుండానే తెలుసుకున్నాము. అప్పటికి బావకి 20, నాకు 18 ఏళ్లున్నాయి. పసితనం, అమాయకత్వం స్టేజీ దాటిపోయాము. యవ్వనంలో అడుగుపెట్టాము. మా ఇద్దరి మధ్య ఉన్న మమతానురాగాలు అర్థం తెలుసుకోగలిగే వయసు వచ్చింది. ఇంటర్ పరీక్షలయ్యాయి. నాకు క్లాస్ వచ్చింది. బావ పరీక్ష ఫెయిల్ అయ్యాడు. నేను చదువు చదువు అని పుస్తకాల ముందు కూర్చోపెట్టినా, నేను చదువుతూ దగ్గర కూర్చుని వినిపించినా, నాతో పాటు శ్రద్ధగా బావని చదివించాలని ఎంత ప్రయత్నించినా బావ పరీక్ష ఫెయిల్ అయ్యాడు. లాభం లేదు కళ్యాణి, నేను ఈ చదువులు చదవలేనని చెప్పలేదు అన్నాడు దిగులుగా. నాన్న అయితే ఎగిరిపడ్డారు. వాడి చదువు మీద ఎందుకుంది బుద్ధి? ఏదో తల్లి తండ్రి లేని వాడు కదా అని ఇంట్లో తెచ్చిపెట్టుకుని చదువు చెప్పేద్దాం, ఏదో ఒక డిగ్రీ వరకు చెప్పిద్దాం, ఏదో ఉద్యోగం చూస్తే వాడి బ్రతుకు వాడు బ్రతికేందుకు సహాయపడతామని నేను ఆరాటపడడం తప్పితే వాడికి ఎందుకుంటుంది బుద్ధి? చదువుకోవాలి, బాగుపడాలి అన్న జ్ఞానం ఉందా వాడికి? 20 ఏళ్ళొచ్చాయి. ఆ మాత్రం ముందు చూపు లేకుండా ఎల్లకాలం ఇంట్లో పడి తింటూ ఉందామనుకుంటున్నాడు కాబోలు. ఎంతసేపు చెత్త బొమ్మలు వేస్తూ కూర్చోవడం, ఆడపిల్లలతో కబుర్లాడడం తప్ప చదువు మీద నిలకడేది? ఒకటి పనికొచ్చే బుద్ధి లేదు. వెధవ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఆ తండ్రి దరిద్రపు బుద్ధులు, ఆ మనుష్యులే అంతా. వాళ్లకు బాగుపడే లక్షణాలు ఎవ్వరికీ లేవు అంటూ బావని, వాళ్ళ నాన్నని, వంశాన్ని కలిపి చెడామెడా తిట్టారు. బావ నేను ఎక్కువ చనువుగా ఉండడం నాన్నకి మరింత కోపం తెప్పించింది. కళ్యాణితో వాడెందుకు అస్తమాను కబుర్లేసుకుంటున్నాడు?
తాను చెడ్డకోతి వనమెల్లా చెరిచిందన్నట్టు వారు చదువుకునే దీన్ని కూడా పాడు చేస్తున్నాడు. దీనితో మాట్లాడడానికి వీల్లేదని చెప్పు. ఇద్దరు ఆ కబుర్లేమిటి, ఆ నవ్వులేమిటి? ఆడపిల్ల, దీనికన్నా బుద్ధుండద్దు. అందుకే అసలు వీడిని ఇంటిలో చేర్చొద్దన్నారు అంటూ అమ్మ మీద 4-5 సార్లు ఎగిరిపడ్డారట. అమ్మ రహస్యంగా నాతో చెప్పి, వాడితో అంతా చనువుగా ఉండకే తల్లి, అవతల మీ నాన్న చేత నేను పడలేనమ్మా. ఏదో మీ నాన్న దయ తెలిసి వాడిని ఇంటిలో ఉండనీయడానికి ఒప్పుకున్నారు. ఆయన గారికి తిక్కరేగిందంటే ఇంట్లో నుంచి పొమ్మంటారు వాడిని. కనీసం మీ నాన్న ఇంటిలో ఉన్నప్పుడైనా వాడితో అంత మాట్లాడకే అంటూ గోల పెట్టేది. మాట్లాడితే తప్పేమిటమ్మా? ఇంట్లో ఉంటూ మాట్లాడుకోకుండా ఎలా ఉండమంటావు? కోపంగా అనేదాన్ని నేను. ఏమో తల్లి, మీ నాన్న అలా, నీవిలా. మీ ఇద్దరి మధ్య నేను చస్తున్నాను. ముద్దుల కూతురిని నిన్నేమి ఎదురుగా అనరు, నన్ను సాధిస్తారు వెనుక. అయినా మీ నాన్న అనడం కాదు, వాడితో మాటలు కాస్త తగ్గించు. నేనే అంటున్నాను. ఆడపిల్లవు, అలా మగపిల్లాడితో 24 గంటలు కబుర్లేసుకుని కూర్చుంటే ఏం బాగుండదు అంది అమ్మ. వాళ్ళిద్దరి హెచ్చరికలు విన్నాక నాకు మరింత పెంకిగా బావతో మాట్లాడాలి అనిపించేది. నా పెంకితనం బావకి ప్రాణాంతకం కావడం ఆరంభించింది. నాన్న నన్నేమనడం మాని బావని ఎదురుగానే నానా మాటలు అనడం ఆరంభించారు. బాధపడే మాటలు చూస్తే అప్పుడు బావ ముఖం చూస్తే జాలేసేది. నా పట్ల మాట పడుతున్నాడని బాధపడి కొన్నాళ్ళు దూరంగా మెలిగాను. కానీ బావ అది సహించలేకపోయాడు. నాకు దూరంగా ఉండడం కంటే తిట్లు తినడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే అనని కళ్యాణి, ఆ తిట్లకి నా మనసు ఎప్పుడో మొద్దుబారింది. పర్వాలేదు, ఇంకో అన్నా అన్నీ నీకోసం భరించగలను. కానీ వాళ్ళన్నారని నాతో మాటలు మానేయక కళ్యాణి. నీతో మాట్లాడకుండా ఆ పాటి ఆనందం కూడా లేకుండా నేను బ్రతకలేను కళ్యాణి అంటూ బావ చప్పున నా భుజం మీద తలపెట్టి ఆడపిల్లలా ఏడ్చేశాడో రోజు. ఆ రోజు మొదటిసారిగా నా భుజం మీద తలాల్చిన బావ స్పర్శ నాలో ఏదో చిత్రమైన అనుభూతి కలిగించింది. నాకు తెలియకుండానే అప్రయత్నంగా బావ చుట్టూ చేతులు వేశాను. బావా అన్నాను ఆర్ద్రంగా. ఆ క్షణంలో ఇద్దరం ఏదో అయ్యాము. బావ కాస్త సందేహిస్తూనే నా చుట్టూ చేతులు బిగిస్తూ నా కళ్ళల్లోకి కళ్యాణి అంటూ మత్తుగా చూశాడు. ఆ క్షణంలో మేమిద్దరం ఒకరిని ఒకరం ఎంతగా ప్రేమిస్తున్నామో అర్థమైంది. ఒకరిని ఒకరం ఎంతగా కోరుకుంటున్నామో తెలిసింది. కళ్యాణి, నాకు ఈ జీవితంలో ఉన్న ఒకే ఒక్క ఆశవి, ఆనందానివి నీవే. నీవు కూడా లేకపోతే ఇంకీ బ్రతుక్కి అర్థం లేదు. నాకు దూరం కాక కళ్యాణి. నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు? నాతో మాటలు మానేసి నన్ను హింసించక కళ్యాణి. బావ నా గుండెల్లో ముఖం దాచుకుని బేలగా ఏడ్చాడు. నేను బావని గుండెలకి హత్తుకుని పెద్ద ఆరిందాలా, లేదు బావా, నీకు నేనెప్పుడూ దూరం కాను. నీవు నావాడివి, నేను నీదాన్ని అంటూ పిచ్చిగా మాట్లాడాను. అతని చుట్టూ వేసిన నా చేతులు నాకు తెలియకుండానే బావని లాలించి ఓదార్చాయి. మాట ఈ కళ్యాణి, నీవు నాకు ఎప్పుడూ సన్నిహితంగానే ఉంటానని, ఈ బాంధవ్యం మనం దూరమైన మన మనసుల్లో చిరస్థాయిగా ఉంటుందని. నేనెందుకు దూరం అవుతాను బావా? ఎప్పుడూ నీ దగ్గరే ఉంటానుగా అన్నాను అమాయకంగా. బావ అదోలా నవ్వాడు. ఎలా ఉంటావు కళ్యాణి? రేపొద్దున నీకు పెళ్ళైతే వెళ్ళిపోవు అన్నాడు. నేను అసలు పెళ్లి చేసుకోను. చేసుకుంటే నిన్నే చేసుకుంటానులే అన్నాను చిన్నపిల్లల. నిజంగా? అప్పటికి 18 ఏళ్ళు ఉన్న పెళ్లి గురించి, భవిష్యత్తు గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఏదో ఇంకా బాగా చదువుకోవాలని, డాక్టర్ నవ్వాలన్న కోరిక తప్ప ప్రేమ, పెళ్ళి వీటి గురించిన ఆలోచన ఆ క్షణం వరకు నాలో చోటు చేసుకోలేదు. మొదటిసారిగా బావ స్పర్శ నాలో స్త్రీతత్వాన్ని మేల్కొల్పింది. బావ చేతిలో నా చుట్టూ వేసినప్పుడు మొదటిసారిగా పురుష స్పర్శలోని ఆనందానుభూతి పొందాను. నీవెంత వెర్రిదానివి కళ్యాణి! నిన్ను నాలాంటి దౌర్భాగ్యుణ్ణి పెళ్లి చేసుకొనిస్తారా మీ నాన్న? ఒక్కగానొక్క పిల్లవి, అపురూపంగా పెరిగిన నీలాంటి అందమైన అమ్మాయిని, దిక్కుముక్కు లేని, చదువు సంధ్య అంటని నాలాంటి వాడికి మీ నాన్న పిల్లనిస్తారా? అంత ఆశ నాకు లేదు కళ్యాణి. కేవలం నీ స్నేహం, నీ చల్లని చూపు, నీ తీయని చూపు, నా పట్ల కాస్తంత అభిమానం, ఇవి మాత్రమే ఆశిస్తున్నాను నీ నుంచి. నా అర్హతలు నాకు తెలుసు కళ్యాణి. అందని వాటికి ఎగబడే దురాశపరుడిని కాదు కళ్యాణి బాధగా నవ్వుతూ అన్నాడు. బావ మాటల్లో నిజం కొట్టొచ్చినట్లు అర్థమైంది నాకు. నిజమే, బావలాంటి వాడికి ఏకైక ముద్దుల కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారా? బావ నీడని చూస్తూనే ద్వేషించే నాన్న నన్ను బావను పెళ్లాడనిస్తారా? డబ్బు లేకపోయినా కనీసం బావ చదువులో పైకి వస్తే ఆ చదువు చూసి పెళ్లి చేసి ఇంట్లో ఉంచుకునే ఆశ ఉంటుందేమో గాని, అది లేకుండా బావ చదువు కూడా సరిగా అంటే ధోరణి కనబడలేదు. ఇంకేం చూసి మెత్తబడతారు? నా అందానికి, చదువుకి, డబ్బుకి, హోదాకి సరిపోయే గొప్ప అల్లుడిని వెతికి తెస్తారు కానీ ఇంట్లో దిక్కు మొక్కు లేకుండా పడుండే బావకిచ్చి పెళ్లి చేయాలని ఏ తల్లిదండ్రులు అనుకుంటారు? జీవితంలో ఆడది కోరుకునేది, పైకి కనిపించేవి ఇవే కాక
వీటన్నిటికీ మించిన మనసు అని ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? అంతేనంటావా బావా? దిగులుగా బావ వంక చూశాను. అంతేకాక ఏమిటి కళ్యాణి, మీ నాన్న సంగతి తెలిసి నీవు ఇది జరుగుతుందని కలలో కూడా అనుకోకు. అనవసరమైన ఆశలు పెట్టుకోవద్దు మనం. నా హద్దులు నాకు తెలుసు. కేవలం బావగా, స్నేహితుడిగా నన్ను చూడు, అంతే నే కోరేది అన్నాడు గాద్గికంగా బావ. నేను ఆలోచనల్లో పడ్డాను. అంతకంటే ఆ క్షణంలో బావకి నమ్మకం, భరోసా ఇచ్చే ఆత్మవిశ్వాసం లేదు, ధైర్యమూ లేదు. 18 ఏళ్ల అమ్మాయి, అప్పటి వరకు అమ్మా నాన్నల దగ్గర ముద్దులు గునిపే ఆడపిల్ల ఏ ధైర్యంతో నిన్నే పెళ్లాడతాను అని మాట ఇయ్యగలదు? సరే చూద్దాం. ఇప్పటి నుంచి ఈ పెళ్లి గురించిన ఆలోచనలు ఎందుకు? ముందు ఇద్దరం చదువులు అవ్వాలిగా అన్నాను కాసేపటికి. కానీ ఆ క్షణంలోనే పెళ్లి చేసుకుంటే బావనే చేసుకోవాలన్న నిశ్చయానికి వచ్చేశాను. ఎవరూ లేని బావకి నేను తోడు నీడ అయ్యి బావకి ఇన్నాళ్ళు దక్కని సుఖశాంతులు ఇయ్యాలని, అతనికి మనశ్శాంతి కల్పించాలని ఆ రోజునే గట్టిగా నిశ్చయించుకున్నాను. చీకటి పొద్దున వెలుగురేఖ 6వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.